ఏది నీ బోధ? నాది పెంతెకోస్తు బోధ, నాది సిఎస్ఐ బోధ, నాది బ్యాప్టిస్ట్ బోధ, నాది హెబ్రోను బోధ, నాది క్రీస్తు సంఘం బోధ, నాది అడ్వెంటిస్ట్ బోధ, ఇది చాలేదని నాది బ్రెనహాం బోధ. ఇది తింటే చచ్చిపోతావు అనేది ఖచ్చితమైన బోధ. ఏమవ్వదు అనేది అబద్ధ బోధ. కానీ చెవికి సౌకర్యంగా ఉండే మాట ఏంటి? మరేం పర్లేదు, ఏం కాదు అన్నమాట ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా ప్రమాదం వస్తుందనో, ఏదన్నా ఇబ్బంది వస్తుందనో మనం టెన్షన్ పడుతుంటే ఎవరైనా వచ్చి ఏం కాదులేమ్మా అంటే మనకు సంతోషం అనిపిస్తుంది. చచ్చిపోతావు అన్నమాట ఎవరికి ఇష్టంగా ఉండదు, కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనకు సౌకర్యంగా ఉండేదాన్ని ఇష్టపడదామా, కఠినంగా ఉండేదాన్ని ఇష్టపడదామా? ఆ పండు తింటే చచ్చిపోతావు అనే మాట ఏమంత హాయిగా ఉండకపోవచ్చును, ఏం కాదు, నీకేమవుతావు, పైగా దేవతలు అవుతారు, తెలివితేటలు వస్తాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ ఫలితం ఏంటి? ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. మీలో ఒకరిద్దరు కూడా ఆమె చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. పర్వాలేదులే అనే బోధలోకి వచ్చాక చచ్చిపోయారు. ఈ కఠినమైన బోధకి, కొంచెం డైల్యూట్ చేసిన రాజీ పడిపోయిన బోధకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి. తింటే చచ్చిపోతావు అన్న బోధలో ఉన్నంతసేపు బెమ్మానంగా బతుకున్నారు, మహిమలో. పర్లేదులే అన్న కాసేపటి చచ్చిపోయారు. ఏదుల నుంచి వెలగొట్టబడ్డారు, దేవునితో సహవాసం పోయింది, గచ్చపొదలు, ముండ్ల పొదలు, ప్రసవ వేదన, అసలు అష్ట దరిద్రాలు, పంచ మహాపాతకాలు, మానవ జీవితానికి దఖలపడ్డ దరిద్రమంతా కూడా పర్లేదులే అనుకున్నాకే. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని సమయంలో దేవుని వలన ఆశీర్వదింపబడే ఒక ఏర్పాటు యాకోబు కొరకు దేవుడు చేశాడు. అదంతా ఎట్ట జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎదుకొచ్చి మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి కదని చెప్పేసి పేరు మార్చి, వేషం మార్చి, అబద్ధాలు చెప్పి ఎట్టకట్ట ఆశీర్వాదాలు లాగేసుకున్నాం అనుకున్న మరుక్షణం నుంచే అతని జీవితంలో తరం పట్టడం, శ్రమ, కష్టం, మరణం, అన్ని రకాల బాధలు వచ్చేసాయి. కమ్మగా వంటగదులు అమ్మకి చేరిగ్గా ఉండి మంచి మంచి పదార్థాలు వండుకుని దర్జాగా బతికే లైఫ్, చీకుచింతలేని లైఫ్, అడుగు పెట్టుకొని పారిపోయి పాలేరుగా మారిపోయి నిద్రలేని సంవత్సరాలు గడిపి ఏంటి శాపకరమైన పరిస్థితి అని అడిగితే ఆశీర్వాదం కొట్టేశాక వచ్చిన దరిద్రం అది. నేను ఆశీర్వదింపబడ్డాను అన్న మరుక్షణం నుంచి నిద్ర లేదు మనిషికి, అసలు బ్రతుకుతాను అన్న ధైర్యం లేదు, ఎంత కష్టపడ్డా లాభం లేదు, కనీసం కష్టానికి తగిన వేతనం లేదు, పైపెచ్చు మోసం, నిద్రలేని రాత్రులు, దాని పేరు ఆశీర్వాదం అంటే? అట్టుంటుంది ఆశీర్వాదం? నేను మాట చెప్పనివ్వండి, వాట్ యు ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ హీ సెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకేమనిపించుచున్నోది అన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు, ఆయన ఏం చెప్పాడు అన్నదే ముఖ్యం. అంచేత బోధ అనే దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. మనం ఏం ఫీల్ అయ్యామో బైబిల్ చదువుతుంటే భలే ఉంది కదా అని చెప్పకూడదు. ఏం చెప్పమని నీకు చెప్పాడో అది చెప్పాలి. ఇబ్బంది అక్కడ వస్తుంది. 12 మంది వేగుల వారిగా పంపితే అందులో 10 మంది ఓరు బాబు చచ్చిపోతాం, అక్కడ చాలా డేంజర్ రా బాబు ఇంకేం లేదు, అసలు తిని పడేస్తారు మనల్ని అన్నారు. ఒక ఇద్దరు మాత్రం ఏం పర్లేదు మనం వెళ్తామన్నారు. 10 మంది చెప్పిన అబద్ధమే జనాలకి ఎక్కువ అనిపించింది. అందుకని వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్న దౌర్భాగ్యం తగలపడింది. పదే మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏమిటంటే తప్పుడు సమాచారం, అబద్ధ బోధ వలనే జనులు నశించిపోయారు. మరి నూతన నిబంధన సంఘములో కడవరి కాలములో కూడా జనాలు మన చేతికి అప్పగించబడ్డ సంఘాన్ని నశింపచేసిన బోధే, రక్షించుకున్న బోధే. నీ బోధ ద్వారానే వారిని నాశనం చేసేసే ప్రమాదం ఉంది, రక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి మన చేతికి దేవుడు అప్పగించిన వారిని రక్షించుకునే ఒక బోధ మనకు కావాలి. ఆమేన్. అందుకే నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త. ఇలా చేస్తే నీవు రక్షించబడతావు, నీ బోధ విన్నవారు కూడా రక్షింపబడతారు, రక్షించుకుంటావు అని చెప్పాడు. అందుచేత మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తే ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. నీ బోధ
ఏది? నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త అంటాడు కదా. ఏది నీ బోధ? నాది పెంతెకోస్తు బోధ, నాది సిఎస్ఐ బోధ, నాది బ్యాప్టిస్ట్ బోధ, నాది హెబ్రోను బోధ, నాది క్రీస్తు సంఘం బోధ, నాది అడ్వెంటిస్ట్ బోధ, ఈరోజు చాలేదని నాది బ్రెనహాం బోధ, నాది మార్మోను బోధ. ఎన్నున్నాయి నాయన. అందుచేతనే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, నీ బోధ ఏది? అంశం ఏదైనా, విషయం ఏదైనా, సర్వకాల సర్వావస్థలలో మనకున్న ఉండాల్సిన ఏకైక మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ విషయమైనా, అది ఏ పాయింట్ అయినా, మనకు ఉండాల్సిన ఏకైక మాదిరి యేసయ్య. కనుక నీ బోధ ఏది? రక్షించుకునే బోధ, చంపేసే బోధ, కఠినంగా ఉన్న బోధ, తీయగా ఉన్న బోధ, హెచ్చరిక చేస్తున్న బోధ, ఏమారుస్తున్న బోధ, వినువారికి రక్షణ కలిగించే బోధ, లేకపోతే ఉప్పొంగజేసే బోధ, నిత్య మహిమకు పెంచే బోధ, లేక ఆనందం కలిగించే జ్ఞానాన్ని పంచే బోధ? నీ బోధ ఏంటి? ఈ అత్యవసరమైనటువంటి ప్రశ్న జవాబులు చెప్పగలిగిన స్థాయిలో మనందరికీ ఉండాలి. ఇప్పుడు అన్ని విషయాల్లో మన మాదిరి ఎవరనుకున్నాము కాబట్టి యేసయ్య బోధ ఏమిటి? 1-2 వచనాలు బైబిల్లో మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదువుతారా? ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. ఇది ఎవరు చెప్పారు సార్ ఈ మాట? అమ్మా చెప్పండి. స్వయంగా యేసు చెప్పాడు. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఉద్దండ పిండ బోధకులందరూ కూడా వచ్చి, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం నువ్వు చెప్పేదేంటి? మేము ఫస్ట్ నుంచి విన్నదేంటి, మేము పాటించేదేంటి, ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతావు, కొత్త కొత్త బోధలు చేస్తావు నువ్వు అని యేసు ప్రభువుకి అడ్డం తిరిగారు. వాళ్ళ బోధ మీద ఎంత పట్టుందంటే, ఒకడు స్వస్థపడి మంచం ఎత్తుకున్నాడు నెత్తి మీదకి. అరే, కాళ్ళు చేతులు లేనివాడు 38 ఏండ్లుగా పడినవాడు ఎలా నడుస్తున్నాడు, మంచం ఎలా మోస్తున్నాడు, ఎంత అద్భుతం కదా అన్న ఆలోచన కూడా రానియకుండా, ఇది శనివారం కదా, మంచం ఎత్తకూడదు కదా అన్న పాయింట్ మీద చంపేతకు రెడీ అయిపోయారు వాళ్ళు. ఇది విశ్రాంతి దినము కదా, నీ పరుపు ఎత్తుకున్న తగదే ఉంది కదా బయట. ఊరు అసలు శనివారం మీద మంగళవారం మీద నాకు ఏం తెలిసినా 38 ఏళ్ళు బట్టి మంచాన్ని పడున్నాను. ఈ సోకాలు శనివారం పాటు ఒక్కటి రాలేదు అప్పుడు నా దగ్గరికి. ఇన్నేళ్ళు సావు బతుకులు ఉంటే ఆయన ఎవరో మహానుభావుడు, ఆయన యేసు ప్రభువుని కూడా తెలియదు అడిగప్పటికి. ఎవరో మహానుభావుడు వచ్చి నన్ను స్వస్థపరిచి నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. నన్ను బాగు చేసిన మాట వింటాను కానీ మీ మతం నాకు వద్దురని ఆడటం తిరిగాడు. పోనీ రేపు ఎత్తుకుంది కానీ లేదా ఇవాళకి దించిన అంటాడు ఆడు. వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆడు మంచం మోయటం కాదు, శనివారం మోయటం. అది విశ్రాంతినం, పరుపు ఎత్తుకున్నది కదే. కనుక దేవుని బిడ్డలారా, శనివారం పూట ఆకలేసి పొయ్యి కిందకి ఏమీ లేక 2 పొరలు ఎరుకొచ్చాడు. అక్కడ చూశారు, మోషే గారికి చెప్పారు, అయ్యాడు పొరలు వెళ్తున్నారంటే తీసిరబా అన్నాడు. ఎరా అంటే అవునన్నాడు. ఈ ఆకలి తట్టుకోలేకపోయినా 2 చిన్న పొలలు తెచ్చానంటే ఏదైనా బరువు మోసేమంటే మోసేవారు. రాళ్లతో కూడా చంపించారండి. అది ఇంకేదో పాపం ఆకలికి తట్టుకోలేక యాక్చువల్గా ఏంటంటే శుక్రవారం పూట తెచ్చి రెడీ పెట్టుకోవాలా. ఆడు సిద్ధపాట ఏ రకం కదా, అప్పటికప్పుడు రోడ్డేక రకం వాడు చచ్చిపోయాడు. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యంలో ధర్మశాస్త్రం అంత పట్టు ఉంటుంది, వాళ్ళకి అంత పట్టింపు ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా, నువ్వు చెప్పేది అసలు అర్థం పర్థం ఉందా, ఏం మేము విన్నది ఏంటి, పాటించి నువ్వు చెప్పేదేంటి అని వాళ్ళు ఉగ్రులైపోతే, యేసు దానికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాట ఏముంటుంది? ఓరు బాబు, ఎన్ని నా మాటలు కాదురా బాబు, అసలు నాకు సంబంధం లేదు. ఇది ఏ మాటలు చెప్పవలనని ఆయన అనగా నా తండ్రి ఆజ్ఞాపించాడో అయ్యే చెబుతున్నాడు, నాకు సంబంధం లేదన్నాడు. నీ బోధ గురించి రేపొద్దున ఎవడైనా ఏంట్రా నువ్వు చెప్పేదంటే, అద్దము నీకు ఉండాలిగా.
ఎవడైనా రేపొద్దు నిన్ను అదే మాట అంటే నీకు అర్థం ఉండాలిగా. నా మాట కాదు, ఇది నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, మా మతం కాదు, డినామినేషన్ కాదు, సిద్ధాంతం కాదు, ప్రభువు చెప్పిన మాట చెప్తున్నాను అనే పాటు ఉండాలిగా మన దగ్గర. మరి కుటుంబంలో పరిస్థితులు మెట్టాలి చెప్పానండి, జోబులో డబ్బులు లేకుండా చెప్పానండి, ఇంకా అధిక ధనవంతున్నై పోలకుండా చెప్పానండి, పేరు ప్రఖ్యాతుల కోసం చెప్పానండి అని నీళ్లు నమిలే దరిద్రం తగలబెడితే ఇక్కడ ఎట సత్య తీర్పులో ఆయన ముందు ఏమి నిలబడి చెప్తావు?